సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మదేవుడు మన హృదయాలతో సంభాషిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అనుదిన సందేశాలు మన జీవిత సాక్ష్యాలకు అవసరమైనవి. అదే రీతిగా మన జీవిత ప్రయాణంలో క్షేమాన్ని కలిగించుటకు ఆయన వాక్కులు చుక్కానిగా ఉంటాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పబడ్డ నేపథ్యంలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా ఈ దిన ప్రయాణమంతయు మన పాదములకు ఆయన వాక్యము దీపముగా ఉంటుంది. లోకమునకు వెలుగైన దేవుడు మన ప్రతి కదలికలో మనకు తోడుగా ఉండి ఆయన వెలుగులో మనల్ని ప్రయాణింపచేస్తాడు. రండి, మరి మరొక దినం దేవునితో మరి ప్రారంభించుటకు మరి ప్రేమపూర్వకంగా మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్తులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా నీ వాక్య మర్మములు ప్రభా మీరే మాకు బోధించండి. ఎందుకంటే మీరు మా బోధకుడు. మీరు ఉపదేశిస్తుండగా ఆ ఉపదేశాలు ఆలకించుటకు, అర్థం చేసుకుని అన్వయించుకున్నటకు, అనుసరించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడని యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమును నిశ్చయము చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సో గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మందిర నిర్మాణం పట్ల దావీదు ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో, ఆసక్తి కలిగి ఉన్నాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ క్రమంలో తాను మరి అనేక వస్తు సామగ్రిని సమకూర్చి, కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చుకొని, ప్రోత్సహించమని పెద్దలకు ఉపదేశించి, మరి ఆ కార్య నిర్వహణ కొరకే మరి దేవుని చేత ఏర్పరచబడ్డవాడు అని భావించబడిన సొలొమోను పిలిచి అతనితో చెప్పిన మాట, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలని నా హృదయము నిశ్చయము చేసుకుని ఉండగా. సో నా హృదయంలో నిశ్చయము అనగా కన్ఫర్మేషన్ స్పష్టంగా చెప్తున్నాడు. దేని కొరకంటే యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించాలి అని. యెహోవా నామ ఘనత కొరకు, దేవుని నామము యొక్క ఆ ఘనత కొరకు ఘనపరచబడాలని ఒక మందిరము కట్టాలి. ఆ మందిరంలో దేవుడు నివసించాలి. ఈ మాటను ఒకసారి మనం వ్యక్తిగతంగా అన్వయించుకుంటే, మరి చరిత్రలో చాలామంది చాలా నిర్మాణాలు నిర్మించారు. మొట్టమొదటి నిర్మాణం బాబేలు గోపురం మనకు తెలుసు. ఆ బాబేలు గోపుర నిర్మాణం ఆ సమయంలో వారు మాట్లాడుకుంటున్న మాదంటే, ఆకాశం అంటూ శిఖరాన్ని కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాము రండి. సో ఆకాశం అంటూ శిఖరాన్ని కట్టుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. సో దేవుడు ఎప్పుడైతే వారు తమ పేరు సంపాదించుకోవాలి అన్న భావన కలిగిందో, దేవుడు ఆ ఆలోచన డిస్ట్రాక్ట్ చేస్తాడు, చెల్లాచెదరైపోతారు. సో ఇక్కడ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని ఎందుకు తీసుకుని రావాల్సి వస్తుందంటే, చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో మనము చేసే క్రియల ద్వారా, కార్యక్రమాల ద్వారా, అది నిర్మాణాలు కావచ్చు, ఆలయాలు కావచ్చు, లేకపోతే ఆయా వివిధ కార్యక్రమాలు కావచ్చు, కొన్ని చారిటబుల్ డీడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్పోజిషన్ కొరకు చేసే కార్యక్రమం. తాము గుర్తించబడాలి, తాము ఘనతపరచబడాలి అనే భావన నేపథ్యంలో
చాలామంది చాలా కార్యక్రమాలు జరిగిస్తుంటారు. సో నేను ఎవరిని పర్టికులర్గా మరి పాయింట్అవుట్ చేయడం లేదు, కానీ మరి దేవుని నామ ఘనత నిమిత్తం, అనగా ఆయనకు మాత్రమే ఘనత కలగాలి అనే భావన, మనము దేవుని కొరకు ఏ కార్యక్రమం చేసినా ఆ భావన కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. అదే రీతిగా దేవుడు తప్పనిసరిగా సహకరిస్తాడు ఆ కార్యనిర్వహణకు. అలా కాకుండా దీని ద్వారా నేను, నా పేరు సదాకాలం ఉండాలి, కలకాలం ఉండాలి, నన్ను గుర్తుంచుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అనే భావన మధ్య మనము చేసే ఏ దైవిక సంబంధమైన కార్యక్రమాలు అయినప్పటికీ కూడా అవి దైవిక సంబంధమైన కార్యక్రమాలే, కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం మన మెప్పు కొరకే. మత్తయి సువార్తలో ఆయన పర్వత ప్రసంగంలో యేసుప్రభువారు మరి ధర్మము చేయనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం చేయనప్పుడు అంటూ ఈ 3 విషయాలు చెప్తూ మనుషులకు కనబడవలనని, నువ్వు మనుషులకు కనబడవలని చేస్తే ఆ మనుషుల వలన ఘనత పొందుతావు. కాబట్టి యు రిసీవ్డ్ యువర్ రివార్డు, పరలోకమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వడు అని. కాబట్టి చేసే ప్రతి పని కూడా దేవుని నామ ఘనత కొరకు. ఈరోజు ఆలయాల్లో, చాలా ఆలయాల్లో కార్యక్రమాల నిర్వహణకు హ్యూమన్ రిసోర్సెస్ కరువైపోతుంది. ఎందుకంటే వారికి కావలసిన గుర్తింపు అక్కడ దొరకడం లేదు. కాబట్టి నాకేమి దొరుకుతుంది అంటూ ఆ పేతురు అడిగిన ప్రశ్న, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేమి దొరుకుతుంది అని అడిగిన ఆ పేతురు ప్రశ్న, అది నేటి కాలంలో చాలామంది జీవితాల్లో నేను ఈ పని చేస్తే నాకేం దొరుకుతుంది అనే భావన. సో గాడ్ మస్ట్ బి గ్లోరిఫైడ్, దేవుడు ఘనపరచబడాలి, ఆ భావన మనకు ఉండాలి. దేవుని నామ ఘనత కావాలి. సో దావీదు ఇప్పటివరకు మనము అనగా గత 2-3 దినాలుగా ధ్యానించిన ధ్యానాంశం నేపథ్యంలో దావీదు చేసిన ప్రతి పని కూడా దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు. అది కూడా తన చివరి దినాల్లో తన కాలము గడిచిపోతుంది, తన చాప్టర్ ముగిసిపోతుంది అన్న భావన కలిగినప్పుడు ఇక చివరి దినాల్లో తాను చేయగలిగింది ఏమీ లేదు కనుక ఇక దేవుని కొరకు కొంత నేను చేయూతనివ్వాలి. ఎందుకంటే నా తరము దాటిపోతుంది, తర్వాత తరం వస్తుంది. ఇంకా లోతుగా విశ్లేషిస్తే దావీదు నిర్మించాలనుకున్న ఆ నిర్మాణాన్ని దేవుడు ఆపాడు కాబట్టి, నీవు కాదు నీ కుమారుడు అన్నాడు కాబట్టి, లోతుగా విశ్లేషిస్తే డేవిడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైం. దేవుని ఆలయాన్ని కట్టాలి, దేవుని నిర్మాణాన్ని కట్టాలి, ఆయన నామాన్ని ఘనత కావాలి. కాబట్టి దేవుడు నన్ను కాదు అన్నాడు కాబట్టి, నా కుమారుని కాలంలో అన్నాడు కాబట్టి, ఆ కాలం ఎప్పుడు వస్తుందా అనగా నేను ఎప్పుడు గతించిపోతాను, నా తర్వాత వారు ఎప్పుడు ఆలయం కడతాడు అనగా తాను గతించిపోతాడన్న భయము కన్నా ఆ నిర్మాణం యొక్క బాధ్యత పట్ల తాను చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ నిర్మాణం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి కుమారుని పిలిచి ఆ దావీదు స్పష్టంగా చెప్తున్నమాట, యెహోవా నామ ఘనత కొరకు, నా పేరు చిరస్థాయిగా ఉండాలి అనే అంశం కాదు, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము నిర్మించాలని కట్టవలసిందని మరి సొలొమోనుతో మాట్లాడుతూ, మరి మందిరం కట్టించవని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. సో దేవుడు ఎందుకు ఆపాడన్న దానికి గతంలో మనం ధ్యానం చేసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో నాతాను ప్రవక్తను పిలిచి, నేను దేవదారు వృక్షాలతో కట్టిన లేకపోతే మ్రాణులతో కట్టిన మందిరంలో ఉండగా నా దేవుని మందసము గుడారంలో ఉన్నది ఏంటి, నేను మందిరం కట్టాలనుకుంటే నాతాను ప్రవక్త ఓకే అంటాడు. అప్పుడు రాత్రి వేళ దేవుడు నాతాను దగ్గరికి వచ్చి, నాతాను ఏంటిది, అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించాను, నెమ్మది కలగచేశాను, అతనికి అభివృద్ధి కలగచేశాను, నేను ఎప్పుడైనా అడిగానా అంటూ అతని కాదు, అతని కుమారుడు. అక్కడ కొంత సాఫ్ట్గా మనకు కనపడుతుంది.
ఎందుకు అతడు కాదు, అతని తర్వాత వాడు అనగా దేవునికి హృదయానుసారిగా భావించబడిన దావీదు కాదు. వాస్తవంగా అయితే దేవుని హృదయానుసారిగా భావించబడిన దావీదు. ఒకవేళ బెత్షెబా సంఘటన అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే బెత్షెబా సంఘటన అనగా దావీదు మందిరం నిర్మించాలనుకున్నది 7వ అధ్యాయంలో, బెత్షెబా సంఘటన 11వ అధ్యాయంలో. అనగా అప్పటికి ఆ బెత్షెబా సంఘటన జరగలేదు. దట్ వాస్ నాట్ ద రీజన్. అలాగే 7వ అధ్యాయంలో రీజన్ మెన్షన్ చేయలేదు. కానీ దావీదుకు తెలుసు ఆ రీజన్ ఏంటో. అందుకే దావీదు ఇక్కడ చెప్తున్న మాట చూడండి, 8వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. సో నువ్వు విస్తారముగా రక్తము ఒలికించితివి, నా సన్నిధిలో నువ్వు రక్తముగా ఒలికించితివి. సో ఇశ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించిన తర్వాత యెహోషువ కాలంలో దాన్ని స్వతంత్రించుకోమంటే, స్వాధీనపరచుకోమంటే వారు కాంప్రమైజ్ అయిపోయారు. చాలామందిని మరి స్థానికులను ఉండనిచ్చారు. వారు పక్కలో బల్లెముగా మారారు. తద్వారా యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలంలో వారి యొక్క ప్రభావాన్ని బట్టి వీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, వారి ప్రభావంలోకి వెళ్ళిపోయారు. సో స్వాధీనపరచుకోవడాన్ని జయించండి అన్న దానికి బదులుగా వారు లోపరచబడ్డారు. సో ఆ రీతిగా న్యాయాధిపతుల కాలం దాటిపోయిన తర్వాత తిరిగి మరలా రాజకీయ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా సౌలు ప్రథమంలోని దేవుని ఆయాసపరిచాడు. తన జీవిత కాలం అంతయు దావీదును తరుముట్లోనే కాలం గడిపేశాడు. సో ఇట్ వాస్ డేవిడ్ ఆ రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ ద కింగ్డమ్ ఎక్స్పాన్షన్లో దావీదు పాత్ర అధికంగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల శత్రువులుగా ఉన్న వారందరినీ కూడా పారద్రోలి నెమ్మది కలగ చేయబడింది. ఇన్స్పైట్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హి వాస్ ఫేసింగ్. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల బయట ప్రపంచం నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా, శత్రుశేషం లేకుండా సాధ్యమైనంత వరకు యుద్ధాలు జరిగించాడు. కాబట్టి అటువంటి మరి ఆ యుద్ధ అనుభవాల మధ్య, లేకపోతే శత్రు అనుభవాల మధ్య, భయభ్రాంతుల అనుభవాల మధ్య, శాంతి సమాధానం లేని అనుభవాల మధ్య దేవుడు నివసించడానికి నివాసము నిర్మించడం అనేది దేవుడు కూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విషయాలు ఇక్కడ మాత్రమే కాదండి, మరి 2 సందర్భాల్లో కూడా రాయబడ్డాయి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణచు వరకు అన్ని వైపుల యుద్ధములు కలిగి ఉండెను. తన దేవుడని యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదువు. అనగా కట్టించాలని అనుకున్నాడు, కానీ దేవుడు వీలు కలిగించలేదు అనే మాట వాడబడింది. అదే రీతిగా దినవృత్తాంతం గ్రంథంలోనే మొదటి గ్రంథంలోనే 28వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో దావీదు స్వయంగా చెప్తున్న మాట. 2-3 వచనాలు. అప్పుడు రాజునే దావీదు లేచి నిలబడి ఇలా సెలవిచ్చిన, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండటకు ఒక మందిరము కట్టించవలని నేను నా హృదయమందు నిశ్చయం చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తమును ఒలికించిన వాడు కనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు మీద నిత్యము రాజు ఉండుటకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నా తండ్రి ఇంటి వారందరూ నన్ను కోరికను. ఆయన యూదాగోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని
నా తండ్రి ఇంటి వాళ్ళు నన్ను ఏర్పరచుకుని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి నీవు విస్తారంగా యుద్ధములు చేశావు కాబట్టి నీవు కాదు అనే మాట. అనగా దావీదు స్వయంగా చెప్తున్న మాట. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, దావీదు యెహోవా మందిరము కట్టించాలని నిశ్చయం చేసుకున్నాడు, డిసిషన్ తీసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? కాదు అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు కాదు అని. సో నిశ్చయించుకున్న ఆ దావీదు తన నిశ్చయతను మార్చుకున్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు విధేయత. చాలాసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని తీర్మానాలు మనం చేసుకుంటుంటాం. అయిపోయిందండి, మేము డిసైడ్ చేసేసామంటాం. కుటుంబ విషయాల్లో, అదేవిధంగా సామాజిక సంబంధ విషయాల్లో, సంఘ విషయాల్లో కూడా అంతా అయిపోయిందండి, ఇప్పుడేం మాట్లాడొద్దు, ఇప్పుడేం మార్చొద్దు అంటుంటారు చాలామంది. అనగా వీ హ్యావ్ డిసైడెడ్ అనే భావన కనబడుతుంది. కానీ ఇక్కడ ఐ హ్యావ్ డిసైడెడ్ బట్ గాడ్ సెడ్ నో. కాబట్టి నా తీర్మానము కన్నా నా దేవుని ఆజ్ఞ నాకు ప్రాముఖ్యం. నాకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, దాని కొరకు అన్నీ సమకూర్చాను. కానీ నా దేవుడు అన్నాడు కూడదు అన్నాడు, కాబట్టి ఆగిపోయాను. సో ఒక్కసారి ఆలోచించండి, దావీదు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? తన సొంత నిర్ణయానిక, లేకపోతే దేవుని చిత్తానిక? మన జీవితాల్లో చాలాసార్లు, మన కుటుంబాల్లో కూడా, ఉద్యోగాల్లో కానీ, వివాహాల విషయాలు కానీ, కొన్నిసార్లు మనం ఏదో బాగుంటుందని మన సొంత నిర్ణయాలు తీసుకుని వాటికి అనుగుణంగా పోతుంటాం. కొన్నిసార్లు సబ్ కాన్షియస్లో అది పొరపాటేమో అనే భావన కలుగుతుంది. కానీ ఇప్పుడేం మార్చలేము అనే భావన కలుగుతుంది, ఇప్పుడేం చేయలేమని అండి, అంతా అయిపోయింది అంటుంటాం చాలాసార్లు. సో బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ సొసైటీ ఆర్ సోషలాజికల్ లైఫ్ ఆర్ ఇన్ ద చర్చ్ లైఫ్, బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్, ask God for his decision. దేవుని తీర్మానాన్ని అడుగు, దేవుని ఉద్దేశాన్ని అడుగు, దేవుని చిత్తాన్ని అడుగు, దేవుని సంకల్పాన్ని అడుగు. కూడదంటే ఆగిపో. ఎందుకంటే అంతకన్నా అద్భుతమైనవి దేవుడు జరిగిస్తాడు. సో దావీదు దేవుని చిత్తానికి విధేయత వ్యక్తపరిచి, నా కుమారుడా, నా దేవుని నామఘనత కొరకు చాలా శ్రేష్టమైనది కట్టాలనుకున్నానయ్యా, కానీ నా దేవుడు కాదు అన్నాడు. అంటూ కుమారునికి తన బాధ్యతను, అనగా తన ఆశను, తన ఆసక్తిని, అనగా దైవిక సంబంధమైన తన ఆశను, తన ఆసక్తిని కుమారుని చేతిలో పెడుతున్నాడు. హీస్ ట్రాన్స్మిటింగ్ నాట్ ఓన్లీ హిస్ థ్రోన్, నేను చెప్పాను, తన సింహాసనాన్ని మాత్రమే కాదండి, తన అధికారాన్ని మాత్రమే కాదండి, తన ఆస్తిని మాత్రమే కాదండి, తన ఆసక్తిని కూడా తన కుమారుని చేతిలో పెడుతున్నాడు. Is placing his own desire for God in the hands of his son, and he wants his son to fulfill according to the desire of God. దేవుని సంకల్పము చొప్పున తన కుమారుడు తన ఆశను, తన సంకల్పాన్ని నెరవేర్చాలి అన్నది దేవుని సంకల్పం కనుక దాని కొరకు కుమారుని పిలిచి తనకు బాధ్యత అప్పగిస్తాడు. Obey the Lord. Obey the Lord, irrespective of your mind and thought and decisions. God will lead us. God will lead us. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. దావీదు యొక్క ఆశను, ఆ ఆసక్తిని, మరి దాని తదుపరి మీ ఆజ్ఞను ఆయన అంగీకరించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మాకు కూడా ప్రభా అనేకమైన ఆశలు ఉంటాయి, ఆసక్తులు ఉంటాయి. కానీ వాటి వెనక నీ సంకల్పం ఉందో లేదో కనుగొని, ఒకవేళ మా ఆశకు, మా ఆసక్తికి భిన్నమైనదిగా నీ సంకల్పం ఉంటే దానికి విధేయత వ్యక్తపరిచే ఆ దావీదు లక్షణాన్ని నాలో మాలో దయచేయమని వేడుకుంటూ, తద్వారా మాకు, మా కుటుంబాలకు, మా సమాజానికి, మేము పనిచేసిన పరిసరాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరం, ఆనందకరం,
ఆ వాస్తవాన్ని గమనించి ముందుకు సాగుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.